హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఏమిటంటే గడ్డ కూర. ఈ గడ్డ ఏంటంటే చాలా అరుదుగా దొరుకుతుంది. ఇది ఎక్కువ శాతం దీన్ని ఆరోగ్య అవసరాల కోసమే దీన్ని వాడతాను. దీన్ని ఈ విధంగా చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ గడ్డ పేరు ఏంటంటే కర్ర పెండలం. ఈ గడ్డని ఎక్కువ శాతం సబ్బీం తయారు చేయడానికి దీన్ని ఎక్కువ శాతం వాడతారు. ఇంకా చిప్స్ కోసం కూడా దీన్ని ఎక్కువ శాతం వాడతారు. కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ విధంగా కర్రీ రూపంలో చేసుకునేసి తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది గడ్డ ఫస్ట్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది. కానీ ఈ గడ్డ మాత్రం శరీర అవసరాల కోసం చాలా మంచిది. ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ గడ్డ దొరికినప్పుడు దీన్ని ఖచ్చితం చేసుకొని తినండి. ఈ గడ్డ పేరు కర్ర పెండలం. ఓకేనా. ఇది చాలా తక్కువగా దొరుకుతుంది. ఇది ఎక్కువ శాతం తమిళనాడు, కేరళ ఆ ఏరియాలో చాలా ఎక్కువగా దొరుకుతుంది. కానీ మన ఆంధ్రాలో మాత్రం కొంచెం తక్కువగానే దొరుకుతుంది. ఓకేనా. ఇది దొరికినప్పుడు మాత్రం ఎవ్వరూ వదలకండి. ఇది చాలా మంచిది. ప్రతి ఒక్కరు ఇంకా గెనిసిగడ్డల టైప్లో ఉడకబెట్టుకొని కూడా తినచ్చు. ఇంకా వీటిని కట్ చేసుకునేసి నూనెలో ఫ్రై చేసుకొని కూడా తినచ్చు. అంత టేస్టీగా ఉంటుంది అన్నట్టు. ఒక్కసారి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ విధంగా చేసుకొని తినండి. మంచి రుచిగా వస్తుంది. ఇది ఈ విధంగా మనం మీద ఉన్న తోళ్ళన్నీ తీసేసి ఈ టైప్లో మన కేక్ టైప్లో ఇలా మన బర్రికాడ జున్ను ఉంటుంది చూశారు, ఆ టైప్లో కట్ చేసుకునేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ గడ్డను ఫస్ట్ మాత్రం కడుక్కోవాలి. కడిగిన తర్వాత మాత్రమే తోలు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఈ ముక్కలన్నింటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. కానీ కట్ చేసిన తర్వాత మాత్రం దీన్ని కడిగే అవసరం లేదు. కానీ మంచి రుచిగా ఉంటుంది. ఇది పుచ్చు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి చింతపండు ఒక నిమ్మకాయ సైజు తీసుకునేసి దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసాక దీన్ని ఒక 10 నిమిషాల సేపు అయితే నాననివ్వాలి. అప్పుడే ఇది తొందరగా నానుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 3 గంటల దాకా నూనె పోద్దాం. అప్పుడు ఏంటంటే ఇవన్నీ ముక్కలు ఫ్రై చేయడానికి సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ కర్ర పెండలం ముక్కలన్నింటినీ దాంట్లో వేసి 1 స్పూను సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసాక చిటికెడు పసుపు కూడా అందులో వేసేసుకుందాం. ఈ సాల్టు ఈ పసుపు ఇవి రెండు వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతాయి ముక్కలు. కానీ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం. ఎట్లా అంటే కరకరలాడే విధంగా చిప్స్ తింటే ఎలా కరకరలాడతాయో ఆ టైప్లో వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ టైపు వచ్చాక ఒక్కసారి చూడండి కసామంటది. మనం నోట్లో పెట్టుకొని తింటుంటే బొరుగు బొరుగు అంటాయి. ఇది ఆ టైపులో వస్తాయి అన్నట్టు. అందు గురించనే నేను ఇంతగా చెప్తున్నాను. ఈ విధంగా వేగినాక తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఆ టైప్లో మనం ఖచ్చితంగా వేయించుకోవాలి. అది మంట లో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ అలా వేయించాలి. ఓకే. ఇప్పుడు ఇవన్నింటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసి అదే నూనెలో 1 స్పూను తాలింపు గింజలు, సగం స్పూను మెంతులు, ఒక వెల్లుల్లి గడ్డని ముక్కులు పొడిసన్లో వేసి ఆ తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని కట్ చేసన్లో వేసి ఆ తర్వాత కొద్దిగా అలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక 3 లేదా 4 ఉల్లిగడ్డల్ని ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసేసుకునేసి 4 రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేసుకొని కాస్త అలా మెత్తబడనివ్వాలి. లైట్గా అలా కలుపుతూ ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూను తీసుకొని అందులో వేసేసుకుందాం. ఓకేనా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం పచ్చి వాసన పోయేదాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేగనివ్వాలి. ఈ ఆనియన్ ముక్కలను కూడా మంచి కలర్ వచ్చేదాకా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ టైప్లో వేగిన తర్వాత ఒక 2 లేదా 3 పండు టమోటాలను కట్ చేసి అందులో వేసి 1 స్పూను సాల్ట్ వేద్దాం. వేసాక దాన్ని కాస్తలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి బాగా మెత్తబడనివ్వాలి. అది ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు ఇలా బాగా మెత్తబడిన తర్వాత మూత తీసేసి ఈ విధంగా అడుగు పట్టకుండా లైట్గా కలుపుకొని స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు కారం వేసా. ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. 1 స్పూను ధనియాల పొడి కూడా వేసి ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా అలా కలుపుకోవాలి. కలిపినాక మనకి కాస్త గట్టిగా అనిపించినప్పుడు లైట్గా నీళ్లు పోసుకుందాం. లైట్గా నీళ్ళు పోస్తే ఏమవుద్దంటే ఇప్పుడు కాస్త డీల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కలుపుతూ మంచి కారం వాసన పోయేదాకా దీన్ని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టిన
ఆ కర్రపెండల ముక్కలన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం. వేసాక కిందకి మీదకి బాగా తిరగేసుకుంటూ కలుపుకోవాలి. ఈ ముక్కలన్నింటికి కూడా ఈ పేస్ట్ అన్నది బాగా పట్టాలి. పట్టిన తర్వాత మూత పెట్టి దీన్ని ఒక 2-3 నిమిషాలు ఇలా ఆవురుకొనివ్వాలి. ఇలా బాగా ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చింతపండుని బాగా పిసికి రెడీ చేసి పెట్టి ఆ నీళ్ళని ఇందులో పోసేసుకుందాం. దాంతోపాటే మనకి ఎన్ని నీళ్ళు అవసరమో ఆ నీళ్లు కూడా దాంట్లోనే పోసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలను ఇరిసి అందులో వేసి కాస్తలా కలుపుకుందాం. కలిపి ఇప్పుడు మూత పెట్టి బాగా ఒక 6-8 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. అప్పుడు ఈ పచ్చిమిరపకాయల్లో ఉండే ఫ్లేవర్ కూడా కూరలోకి వచ్చి మరింత రుచి వస్తుంది. ఇప్పుడు కాస్త అడుగు పట్టుకోకుండా అలా కలుపుకొని కొత్తిమీర చల్లుకునేసి ఇప్పుడు కాస్త అలా కలుపుకుందాం. ఆ వచ్చే స్మెల్ చూడండి సూపర్గా ఉంటుంది. కానీ ఇది ప్రతి ఒక్కరికి అనిపించవచ్చు, ఈ గడ్డ చూస్తేనే ఇంత గట్టిగా ఉంది, తినడానికి ఇంకెంత గట్టిగా ఉంటుందో లేదు. కానీ దీన్ని ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మీరే అంటారు ఏంది ఇంత సాఫ్ట్గా ఉంది. మనం సబ్బియ్యం అవి తినేటప్పుడు ఎలా ఉంటాయి అలా స్మూత్గా చాలా అంటే చాలా బాగుంది. బొరుగు బొరుగు అంటూ ఇప్పుడు సబ్బియ్యం వేపితే ఎలా ఉంటుంది బొరుగు బొరుగు అంటూ ఆ టైపులో ఈ గడ్డ ముక్కలు కూడా అలా బొరుగు బొరుగు అంటూ చాలా బాగున్నాయి. ఓకేనా, మళ్ళీ కలుద్దామా.